వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎఫెక్ట్, నెల్లిమర్ల ఎమ్మెల్యేగా పూసపాటి వారసురాలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. అదేంటో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే భోగాపురం ఎయిర్పోర్టు రాష్ట్రానికి ఆల్రెడీ వచ్చిన ఒక ప్రెషియస్ ప్రాజెక్ట్. మొన్న ఏదైతే ఒక ట్రయల్ రన్ జరిగిందో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌కి సంబంధించి ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో, అప్పటి నుంచి కూడా ఈ ఎయిర్‌పోర్ట్ మీద ముందు నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇది వైబిలిటీలోకొస్తే పూర్తి స్థాయిలో అటు ఛత్తీస్‌గఢ్ గాని, ఇటు ఒడిస్సా గాని, ఇటు ఏపీ ప్రజలకు పూర్తి స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రాబోతుంది. వ్యాపార కార్యకలాపాలు గాని, ఉత్తరాంధ్రలో అటు ఐటీ సెక్టార్ మీద గాని చాలా సీరియస్‌గా ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. సో, ఇంత వైబిలిటీ ఉంది భోగాపురం ఎయిర్‌పోర్ట్. అయితే ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కాంట్రవర్సీ చేసుకుంది. క్రెడిట్ చోరీ అని చెప్పి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసింది. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. ఫస్ట్ ఆయన 15,000 ఎకరాలంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని కార్నర్ చేశారు. ఆ తర్వాత దాన్ని 2,700కి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్టే వద్దు, దీనికి వైబిలిటీ లేదు, వైజాగ్‌లో ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ భోగాపురం ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. కేసులు వేయించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. భూములు ఇవ్వకుండా రైతులను కూడా రెచ్చగొట్టారు. ఆయన ఇక తాను సీఎం అయిన తర్వాత ఇంకో 500 ఎకరాలు జీఎంఆర్‌కి ఇచ్చిన ఇంకో 500 ఎకరాలను కూడా వెనక్కి తీసుకున్నారు. మళ్ళా శంకుస్థాపన చేశారు. కానీ ఆయన హయాంలో ఏం జరిగిందనేది కూడా మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 2 ఏళ్లలోనే మొత్తం 75% వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఈరోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది. జూన్ 22న పూర్తి స్థాయిలో మోడీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కాబోతుంది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఇది రాష్ట్రానికి ఒక ప్రెషియస్ ఎయిర్‌పోర్ట్. ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడుదే. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకున్నా జనమే యాక్సెప్ట్ చేయట్లేదు ఈ రోజున. అయితే ఇక్కడేంటంటే మనం దీని పొలిటికల్ లింక్ ఏంటి అంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ వచ్చే పరిధి నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ. ఈరోజు నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ నుంచి లోకం మాధవి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో, ఇక్కడ నుంచి ఎవరైనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అంటే రాష్ట్రానికి అతిరథ మహారథులొస్తారు. ఇంకా మనం చెప్పుకుంటే చాలామంది ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకునే క్రమంలో ఆ రిసీవింగ్ ఫ్యాక్టర్‌లో అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కీ రోల్ ప్లే చేయాలి. సో, ఆ రకంగా చూస్తే అది జనసేన సీటు. జనసేన ఎమ్మెల్యే నెల్లిమర్ల మాధవినే ఉండాలి. 2029 నాటికి పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా ఎమర్జ్ కాబోతోంది భోగాపురం. సో, ఇంకా అంతేకాదు ప్రభుత్వం తరపున అనేక కీలక కార్యక్రమాల్లో కూడా ఆ ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. సో, ఈ సందర్భంలోనే ఈసారి విజయనగరం సీటు నుంచి ఏదైతే పూసపాటి అశోక్ గజపతిరాజు కూతురైన అదితిని నెల్లిమర్ల తీసుకొస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. చాలామందికి డౌట్ రావచ్చు. ఏం జనసేన ఎమ్మెల్యే కాదా? మాధవి అక్కడ ఎమ్మెల్యేగా పనికిరాదా అని. మాధవి పనికొస్తుంది ఎమ్మెల్యేగా. కానీ ప్రభుత్వం తరపున వచ్చే వాళ్ళకో లేకపోతే ప్రభుత్వం ఇంకొక రకంగా ఏదైతే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలంటేనో టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఉంటేనే కరెక్ట్‌గా ఉంటుందన్న అంచనాలు వస్తూ ఉన్నాయి. మరి ఇది లోకల్‌గా జరుగుతున్న ప్రచారమా? లేకపోతే కావాలని చేసిన ప్రచారమో అవగాహన లేదు గానీ అనేక రకాలుగా ఈ అంశంలో అదితి గజపతిరాజు పేరు వినిపిస్తోంది. మనకు తెలుసు గత ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఆమె 2019లో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఆ రోజు కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలోనే ఆమె ఓడిపోవడం జరిగింది. కోలగట్ల డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. దెన్ అప్పుడు అశోక్ గజపతిరాజు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకంటే ముందు ఎంపీ అయ్యారు. ఆయన సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా పనిచేశారు. మళ్ళా 2014లో కేంద్ర మంత్రిగా కూడా విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. 19లో తండ్రి కూతురు ఇద్దరు ఓడిపోయారు. దెన్ 24 ఎన్నికల్లో మొన్న అశోక్ గజపతిరాజు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. తన కూతురికే టికెట్ అడిగారు. తన కూతురే విజయనగరం నుంచి పోటీ చేస్తే ఆమె ఆయన్ని ఓడించి మరీ ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఈరోజు చూస్తే నెల్లిమర్ల జనసేన ఖాతాలోకి వెళ్ళింది. అనేక ఈక్వేషన్స్‌లో యాక్చువల్‌గా టీడీపీకే రావాలి ఆ సీటు. కానీ అనేక ఈక్వేషన్స్ మధ్య లాస్ట్ మినిట్‌లో అది జనసేన ఖాతాలోకి వెళ్తే ఫస్ట్ టైమ్ లోకం మాధవి అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది జనసేన తరపున. సో, ఈరోజు అదితి గజపతిరాజు కూడా విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకం మాధవి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. రీసెంట్‌గా అశోక్ గజపతిరాజు తాను పూర్తిగా గోవా గవర్నర్‌గా వెళ్ళిపోయారు. ఇక రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఫుల్ టైమర్‌గా ఉంటారనుకోవట్లేదు నేను. ఆల్మోస్ట్ ఆయన రాజకీయాల నుంచి ఈ పదవి తర్వాత రెస్ట్ తీసుకున్నట్టే. తన కూతురికి పూర్తి బాధ్యతలు ఇచ్చినట్టే. అందుకనే ఈ రోజున అక్కడ మీసాల గీత లాంటి వాళ్ళు కూడా మళ్ళీ టీడీపీ వైపు చూస్తా ఉన్నారు. అనేక రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈరోజు కోలగట్ల వీరభద్ర స్వామి కూడా తన కూతురు భవిష్యత్తు కోసం టీడీపీలోకి రావాలనుకుంటా ఉన్నారు శ్రావణి కోసం. సో, ఇలాంటి పరిస్థితుల్లో కోలగట్ట వీరభద్ర స్వామి వస్తాను అంటే టీడీపీ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ ఏసే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ అప్పుడు విజయనగరం సీటు గురించి ఆయనకు హామీ ఇవ్వాలి. విజయనగరం సీటు గురించి ఆయనకు హామీ ఇస్తే అదితిని తీసుకొచ్చి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి. ఆ అకామిడేషన్ ఏదో నెల్లిమర్లలో చేస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతూ ఉంది. మరి వాట్ అబౌట్ లోకం మాధవి అంటే ఎక్కడో చోట ఒక సరైన కాన్స్టిట్యుయెన్సీని చూసి ఆమెని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే జనసేన, టీడీపీ మధ్య ఒక కరెక్ట్ ఒప్పందం, ఒక కరెక్ట్ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
ఇది మనం ప్రిడిక్ట్ చేయడం కూడా టూ ఎర్లీ అవుతుంది ఈ అంశం. సో, ఓవరాల్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎఫెక్ట్‌తో ఈరోజు అదితి గజపతిరాజు మరోసారి అయితే వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈ ప్రచారం మరోవైపు అటు మాధవిని కూడా కొంత డిఫెన్స్‌లో పడేస్తా ఉంది. ఎందుకంటే ఇంకా క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటనేది ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ లేదు. కానీ ఈ ప్రచారం మాత్రం అటు వాళ్ళిద్దరి మధ్య కొంత ఆధిపత్య పోరును కూడా తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి జనసేన అధినేత అండ్ దెన్ టీడీపీ అధినేత నిజంగా ఇలాంటి ఇష్యూ వస్తే వాళ్ళిద్దరూ దీనికి ఎలా చెక్ పెడతారు ఈ సమస్యకన్నది ఇంకా చాలా టైం ఉంది ఈ సమస్యకు సొల్యూషన్ రావాలంటే. లెట్స్ సీ మొత్తానికి అదితి గజపతిరాజు భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కూడా మనం చూడాలి.